మా పిన్నోళ్ళ అమ్మాయిది అయితే ఈరోజైతే పెళ్ళండి. మీకు నిశ్చితార్థం వీడియో పెట్టాను, పెళ్లి కూతురు చేసిన వీడియో పెట్టాను. ఇంక ఈరోజైతే ఇక్కడైతే పెళ్ళండి. రేపు పొద్దున్నైతే ఇంకా వాళ్ళ ఊరిలో గోపాలపురం అండి. ఈరోజు అమ్మాయి ఇంటి దగ్గర అండి. రేపు పొద్దున్న గోపాలపురం జరుగుద్దండి. ఇంకేమేమి వంటకాలు వండుతున్నారు ఏంటి అనేది వీడియో పెట్టయితే మీకు చూపిస్తానండి. ఇంకా మీరు ఏంటంటే రోజు ఈవిడైతే ఇక రోజు పెళ్లి వీడియోలో పెడుతుందని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ రోజులు వచ్చినాయంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే చేసేస్తారండి. జూన్ నెల మే నెలల్లోనైతే పెళ్ళిళ్ళు అయితే చేస్తారండి. ఇంకా అలాంటిది ఈ సంవత్సరం మా బంధువుల ఇంట్లోనే 3 పెళ్ళిళ్ళు అయితే జరిగినాయండి. ఇంకా అందుకని నేను రోజు పెళ్లి వీడియోలు అయితే పెట్టవలసి వస్తుంది. ఇంకా తర్వాత అయితే నేను వంట వీడియోలు అయితే చేసి పెడతానండి. మంచి మంచి వంటలు అయితే చేసి పెడతాను. మీరు కూడా కామెంట్లో ఏ వంట నా పల్లెటూరు పద్ధతిలో ఉండే వంటలు ఏ వంట అయినా నన్ను అయితే అడగొచ్చండి. నేనైతే చేసి పెడతానండి. నాకు అన్ని వంటలు అయితే వచ్చు. నేను మా అమ్మ దగ్గర, మా నాన్నమ్మ దగ్గర, మా అత్తయ్య గారి దగ్గర నేను వంటలన్నీ అయితే నేర్చుకున్నానండి. మా పల్లెటూరు పద్ధతిలో ఏమేమి వంటలు ఉంటాయి మొత్తం అన్నీ చేసి అయితే నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజైతే మా పిన్నోడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే చూడండి ఎలా జరుగుద్ది ఏంటనేది రేపు కూడా నేను వీడియో పెడతానండి. అది మన రత్నం అంటే ఇక్కడ రాడు. ఈ రకాల రెండు దింపేది అయిపోయింది. దింపేస్తే ఉప్మాను వేచాను గుడి చట్నీ చాలా టేస్ట్గా ఉంది. నెయ్యి వేసారు ఫుల్గా. జీడిపప్పు, బాదం పిస్తా. బాగుంది. చెల్లి చూద్దా ఆయి చెప్తుంది మరి. అందుకే చెల్లి చూద్దే నిన్ను. ఇదిగోండి ఆదిత్య కూడా ఇక్కడే ఉన్నాడండి, మా ఊర్లోనే ఉన్నారండి. ఇంకాను యాస్మిన్ అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయింది. ఆదిత్య అయితే తింటున్నాడండి. ఇదిగోండి మా రిషి కూడా వచ్చాడండి. అక్కన కూడా తీసుకురా. తినేసాం, అందరం తినేసాం పాపా. ఇంకా పొద్దున్నేనైతే టిఫిన్ చేసేసి చక్కగా టీ కాసేసి చట్నీ అయితే చేశారండి. జీడిపప్పు ఉప్మాలోకి చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది. ఇదిగోండి మా మరదలండి, మా తమ్ముడు వాళ్ళ ఆవిడండి. ఇంక ఈ పాప మా మేనకోళ్ళండి. ఇద్దరు సిగ్గుపడిపోతున్నారండి వీడియో తీస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి మా చిన్నమ్మ, మా తమ్ముడు, మా చిన్నానండి ముగ్గురు కూర్చుని ఇంకా అందరినీ టిఫిన్కి అయితే పిలిచి పొద్దున్నే అందరూ తిన్నారా లేదని ఇక్కడ కూర్చుని అయితే పలకరిస్తున్నారండి. ఇదిగోండి మా ఆయన గారండి. ఇదిగోండి చేపలు చూడండి, చేపలు ఎంత బాగున్నాయో. చేపలు అయితే ఫ్రై చేస్తాకైతే చేపలు బాగు చేస్తున్నారండి. ఇంకా బాగు చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నారండి. ఇంకా సన్న ఇంకా సన్నంగా పోయాలి. సన్నంగా పట్టు పైన మొదల నువ్వు చిన్న చివరి అనుకుంటున్న పైన కండ సన్నంగా పట్టు. అలా గోయమంటే అలా గొయ్యండి. సరే ఇది బాగుంటావు, ఇది వేసుకో. ఇప్పుడు ఇది రేపు పెళ్ళికి అది చెప్పు. నేను పడిపోతే ఏం తిందామా? నేను
అది పెద్దగా చీర కాదు. ఇదిగోండి మా పిన్ని అయితే అమ్మాయికి కావాల్సినవి అన్నీ చదివేస్తుందండి రేపు పొద్దున్న. ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే రేపు అయితే వచ్చి తీసుకెళ్తారు కదండి. ఇంక ఈ బ్యాగ్లోనైతే ఆమెకు కావాల్సినవి అన్నీ చదివేస్తుందండి రేపుడికి. ఇంకా మనకి అడవుల్లోనైతే చదువుకోలేము కాబట్టి ఫస్టే చదివేసి ఉంచుతుందండి మా పిన్ని. వాళ్ళ అమ్మాయికి కావాల్సినవి అన్నీ చదివేస్తుందండి. వైట్ ఫ్రాక్ అయితే తీసుకున్నారండి. ఆ ఫ్రాక్ కూడా బ్యాగ్లోనైతే చదివేస్తుందండి. అక్కడ నుంచి తెచ్చాక హైదరాబాద్ నుంచి. స్నానం చేస్తుందండి వద్దుగా తీసుకురా నేను చదవన్నా. పర్లేదు ఇక్కడే కదా ఏమవుతుంది బాగా బ్యూటీషన్ ఇదిగో అని చూపించు. చిన్న చెల్లి బ్యూటీషన్ అండి. ఇదిగోండి ఎవరినైనా చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇలా రెడీ చేద్దండి. మా చెల్లికి ఇలా రెడీ చేసినందుకు 10,000 అండి. మా ఓన్ సిస్టర్ అండి. అందుకే నేను ఏమి మేకప్ అది చేయలేదు, నార్మల్గా రెడీ చేశాను. సారీ కట్టి హెయిర్ స్టైల్ నార్మల్ హెయిర్ స్టైలే, మిగతా ఏంటి మేకప్ వేసుకుంది. ఈ సారీ మెత్తగా చేస్తుందండి. సారీ మేము తణుకులో తీసుకున్నాము. నెక్స్ట్ ప్రధానికి టయానికి మా పిన్ని కొన్న పెద్దమ్మ కొన్న చీర కడతాము. ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ భోజనాలు ఉంటాయి. అందరూ వచ్చి ఫోన్ చేయండి. భోజనాలు ఉంటాయి. ఈవినింగ్ మా బావగారి ఇంటికి మా అక్కని తీసుకెళ్తాము. అక్కడ పెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ వీడియో అక్కడికి వెళ్ళా తీరుతాం. బాయ్. ఇదిగోండి మా చెట్టు విరజాజులు ఇవి. విరజాజులేనయ్యి పెద్దగా ఉన్నాయి. ఒక మూర 2 మూరలు చేస్తాం చూడండి. ఇలా చెయ్యాలి. యూపిన్స్ ఇలా గుచ్చాలి కాదు. ఈ బ్రిటిషన్ పెట్టుకున్నారంటే 2 మూరల పువ్వుల్ని 5 మూరలు చేద్దాం. ఎందుకంటే సాగదీస్తాను. అందరూ అయితే వేస్ట్ చేస్తారు కానీ ఈ అమ్మాయి అయితే అలా కాదు. అన్ని చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దొరుకుతారు బయట. పెట్టేస్తాను ఈ బాక్స్ కూడా. ఈ బాక్స్ అన్నీ వచ్చినట్టు వచ్చే జనం వస్తారు. ఆడొచ్చాక అప్పుడు మీరు చూస్తారా. ఇదిగోండి మా పిన్నోళ్ళ అమ్మాయిలు ఇద్దరండి. పింక్ కలర్ శారీ ఏమో పెద్ద అమ్మాయి అండి. ఇదిగోండి పెళ్లి కూతురు అయితే చిన్న అమ్మాయి అండి. మా పిన్నికి ఇంకా అబ్బాయి ఉన్నాడండి. అక్క చెల్లెళ్ళు ఇద్దరు అయితే ఫోటో తీస్తున్నారు చూడండి. ఇదిగోండి మా మేనకోడళ్ళు అండి. మా మేనకోడళ్ళ ముగ్గురు అయితే ఫోటో తీస్తున్నారు చూడండి. ఫోటో దిగితే సిగ్గుపడిపోతున్నారండి నేను వీడియో తీస్తున్నానని. ఇదిగోండి మా అమ్మాయి అని అండి. మా చెల్లోళ్ళ అమ్మాయి అండి. ఇదిగోండి మా మనవడండి. మా చెల్లి అయితే ఎత్తుకొని ఫోటో అయితే తీయించుకుంటుందండి మా మనవడితోటి. ఇంకొకళ్ళు అనుకుంటాను.
అసలు నా దగ్గర కూడా ఉండడు ఆ డాడీ ఎత్తే పండి ఇష్టం. ఎవరన్నారు చూడు. ఈరుగోండి మా మేనమామల అమ్మాయిలండి. కూర్చున్న అమ్మాయి పెద్ద అమ్మాయి అండి. ఇక్కడ నుంచున్న అమ్మాయి అయితే చిన్న అమ్మాయి అండి. అరగండి భోజనాలకి అయితే మా ఆడబడుసు వాళ్ళ ఆడబడుసు కూడా వస్తున్నారండి. ఆమె మా పెద్ద ఆడబడుసు అండి. ఇదిగోండి మా మామయ్య గారు అయితే భోజనం చేస్తున్నారండి. ఇది వరకు వీడియోలో అయితే మా మామయ్య గారిని అయితే చూపించాను కదండి. మా మామయ్య గారు మా మేనల్లుడు, ఏమైతే మా చిన్నమ్మ అండి, సుబ్బలక్ష్మి వాళ్ళ అత్తయ్య గారండి. అది తెలుసు కదండి మీకు. బిర్యానీ, సాంబారి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అన్నీ అయితే చేశారండి. వాళ్ళు ఉన్నారు కదా